హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎవల్యూట్ ఐడెంటిఫై డివైస్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతున్నారు, ఈ ఎవల్యూట్ డివైస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దీని యొక్క వర్క్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలామంది కాల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళందరి కోసం అయితే ఈరోజు నేను ఈ యొక్క ఎవల్యూట్ డివైస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎవల్యూట్ డివైస్ అనేటువంటిది ఏంటంటే బ్లూటూత్ ఫింగర్ ప్రింట్ స్కానర్గా చెప్పొచ్చు. సో ఎలాంటి వైరింగ్ అనేటువంటిది లేకుండా ఈజీగా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టాలేషన్తో పాటుగా మనకి దాదాపుగా ఒక 4-5 మీటర్స్ వరకు కూడా మనం డిస్టెన్స్ ఉన్నా కానీ మనకి ఈ యొక్క డివైస్ అనేటువంటిది క్యాప్చరింగ్ అనేటువంటిది చేయొచ్చు. చాలా ఎక్సలెంట్ డివైస్, చాలామంది రిటైలర్స్కి ఇది ఉపయోగకరంగా ఉండేటువంటి డివైస్. సో చాలా మ్యాక్సిమం ఉన్నటువంటి ఫిన్టెక్ కంపెనీలలో అన్నిట్లలో వస్తుంది. సో ఫినో కానివ్వండి, స్పైస్, పే వరల్డ్, పే నియర్ బై, ర్యాపిడ్ ఇలా అనేక డివైజులలో అయితే ఈ యొక్క డివైస్ అనేక కంపెనీలలో వర్క్ చేస్తుంది. సో చాలామంది ఏంటంటే పే వరల్డ్లో ఒకసారి కనెక్ట్ చేసి చూపించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు మనం పే వరల్డ్లో ఈ యొక్క డివైస్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది నేను చూపిస్తాను. సో చాలా ఈజీగా మనం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా వర్క్ కూడా చాలా బాగుంటుంది. మనకేంటంటే మనకి వైర్ ఉన్నటువంటి బయోమెట్రిక్స్ వాడడం వల్ల మన ఫోన్స్ అనేటువంటివి చెడిపోతుంటాయి. ఎందుకంటే దాంట్లో ఛార్జింగ్ సాకెట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఛార్జింగ్ సాకెట్ అనేటువంటిది ఉంటుంది. సో దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో పదే మనం ఇది ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది మనకి చెడిపోయే ప్రమాదం ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా కాస్ట్ అయితే హెవీ కాస్ట్ అవుతుంది. సో అందువల్ల ఈ యొక్క డివైజెస్ అనేటువంటిది మనం వాడాలనుకుంటే ఒకవేళ సో ఈ డివైజ్లు వాడడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి కేబుల్ అనేటువంటిది అవసరం లేదు కాబట్టి ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. మనం ఎందుకంటే మనం మొబైల్స్ వేలల్లో పర్చేస్ చేస్తుంటాం కాబట్టి మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం మొబైల్ కొన్నప్పుడు సో దానికి యొక్క 3-4 వేలలో మనం ఆలోచించినట్టయితే మనకి ఏంటంటే మన మొబైల్కి ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బ్లూటూత్ డివైజెస్ అనేటువంటిది చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. సో ఈరోజు నేను ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేటువంటిది చూపిస్తాను. చూడండి ఒకసారి మనం ఈ యొక్క ప్యాక్ వైజ్ ఓపెన్ చేసినట్టయితే మనకేంటంటే ఈ ప్యాకేజ్లో మనకు 2 రకాలుగా వస్తుంది. సో ఒకటి కేబుల్ ఛార్జర్ వస్తుంది మనకి ఇక్కడ. సో ఇది మన మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. సో దీంతో పాటుగా మనకు ఇక్కడ ఇది ఎవల్యూట్ డివైస్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా మనం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండేటువంటి యొక్క డివైస్ని మనం చూసినట్టయితే ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇది మనకు ఫినో కానివ్వండి, పే నియర్ బై, పే వరల్డ్, ర్యాపిడ్ పే ఇలా అనేక రకాలైనటువంటి కంపెనీలలో కూడా ఈ యొక్క డివైస్ని అయితే మనం ఇన్స్టాలేషన్ వాడుకోవచ్చు. సో ఈరోజు నేను పే వరల్డ్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటి చూపిస్తాను. సో దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా మనం చూసినట్టయితే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఎవల్యూట్ ఆడి సర్వీస్ అనేటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఎవల్యూట్ ఆడి సర్వీస్ అనేటువంటి యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో మనకి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. చాలా సింపుల్గా మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఎవల్యూట్ ఆడి సర్వీస్ అనేటువంటిది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవల్యూట్ ఆడి సర్వీస్ అనేటువంటి యాప్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎవల్యూట్ ఆడి సర్వీస్, ఎవల్యూట్ సిస్టమ్ వారి నుండి మనకిది ఉంటుంది. సో ఇది చాలా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా బాగుంటుంది. సో 4.2 రేటింగ్ ఉన్నటువంటి కంపెనీది. సో చాలా అద్భుతంగా మనకు వర్క్ చేస్తుంది. సో మనం ఇది ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ కనెక్టివిటీ అడుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ డివైస్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే అప్పటికే మనం ఫస్ట్ ఇక్కడ డివైజ్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకోగానే ఒకసారి లైట్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఆన్ ఉన్నటువంటి సింబల్ అయితే మనకి ఇక్కడ లైటింగ్ అయితే కనబడుతుంది. సో మనం ఇక్కడ పెట్టినాం. సో పెట్టిన తర్వాత రిజిస్టర్డ్ ఆడి డివైస్ అని క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ వస్తుంది. సో ఈ సీరియల్ నెంబర్ పైన మనం క్లిక్ చేయగానే ఇది రిజిస్ట్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎవల్యూట్ ప్రొడక్ట్ ఆడి సర్వీస్ అనేటువంటిది మనకు సెర్చ్ చేస్తుంది. సో ఈ యొక్క డివైస్ అనేటువంటిది మనకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది డివైస్ ఈజ్ రిజిస్టర్డ్ అని వచ్చేసింది ఆటోమేటిక్గా. సో మనం ఆల్రెడీ బ్లూటూత్ ఆన్ చేసుకొని బ్లూటూత్ని ప్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు బ్లూటూత్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే బ్లూటూత్లో కూడా మనకి
ఇక్కడ ఈ యొక్క డివైస్‌కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ 806 అనేటువంటిది వచ్చింది. ఆల్రెడీ పేరు డివైస్‌లో ఉంది. ఒకవేళ పేరు డివైస్‌లో లేకపోతే అవైలబుల్ డివైస్‌లో ఉంటే మనం అవైలబుల్ డివైస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా పేరు డివైస్‌కి అనేటువంటిది వచ్చేస్తుంది. సో తర్వాత ఏం లేదు. సో డైరెక్ట్‌గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో పేవర్‌కి సంబంధించినటువంటి యాప్ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నా. సో లాగిన్ చేసుకొని ఉన్నా. సో ఆల్రెడీ ఇక్కడ లాగిన్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, ఏఈపీఎస్ సర్వీస్ మీద మనం క్లిక్ చేయండి ఒకసారి. సో ఏఈపీఎస్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ డివైజెస్ అడుగుతుంది. సో ఇదైతే పేవరల్ ఇప్పుడు కొత్త లుక్ వచ్చింది. ఎందుకంటే అప్డేటెడ్ సర్వీస్ చాలా బాగున్నాయి. అదనంగా చాలా సర్వీసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా రకాల డివైజెస్ కూడా ఉంటున్నాయి. సో పేఅవుట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఒకసారి నేను ఐడెంటిఫై డివైస్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఐడెంటిఫై డివైస్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వీళ్ళు మనకు పేవరల్లో వచ్చేసి మార్ఫో, మంత్రో, సెక్యూజన్, తాట్విక్, స్టార్టెక్, పెరిసిషన్, ఐడెంటిఫై, 3M కోజెండు, ఎరాటెక్ ఈ యొక్క దాదాపుగా 9 డివైజులు అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్ కింద. ఈ యొక్క 9 బయోమెట్రిక్ డివైజుల నుండి ఏ డివైస్ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఐడెంటిఫై డివైస్ మీద క్లిక్ చేసుకున్నాం కాబట్టి సేవ్ చేసినాం. సో చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అనేటువంటిది ఏదో ఒక మొబైల్ నెంబర్ వేసి సో ఆధార్ నెంబర్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక యూనియన్ బ్యాంక్ నుండి ఒక 200 రూపీస్ మనం విత్డ్రా చేద్దాం అనుకోండి. సో 200 రూపీస్ మనం విత్డ్రా చేసినాం. సో చేసిన తర్వాత ఇక్కడ ఈ డివైస్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే సెలెక్ట్ ఎవల్యూట్ డివైస్ అడుగుతుంది. సో మనకు ఆల్రెడీ మన డివైస్ ఇది ఉంది కాబట్టి సో దీన్ని అడుగుతుంది. సో దీనిపైన మనం సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైట్ అనేటువంటిది వస్తుంది. సో మనం ఇక్కడ ఎవల్యూట్ ఆర్డీ సర్వీస్ కీప్ ఫింగర్ అన్న దగ్గర మనం ఫింగర్ పెడితే సో ట్రాన్సాక్షన్ అనేటువంటిది సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేటువంటిది కనబడ్డది. సో మన యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. మనకు సంబంధించిన అమౌంట్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చినాయి. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ అనేటువంటిది సక్సెస్ అయిందని చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఈజీగా మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో పేఅవుట్ అనేటువంటి ఆప్షన్ కూడా చాలా ఈజీగా ఉంది. సో మనం ఇక్కడ నుండి మనం పేఅవుట్ అనేటువంటిది కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్ సర్వీసెస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకున్న సర్వీసెస్ అన్ని పడితే క్విక్ ఎంఆర్ అంటే మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్, ఆధార్ పేమెంట్స్, ఆధార్ పే అనే సర్వీస్ అదనంగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఆధార్ పే అనేటువంటి సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆధార్ పే సర్వీస్ వచ్చింది. ఎంఏటీఎం వచ్చింది. తర్వాత ఎంఏటీఎంలో 2 రకాల డివైజెస్ అయితే ఇన్స్టాలేషన్ అయి ఉన్నాయి. తర్వాత 2-in-1 డివైజెస్ కూడా ఉంది. అలాగే ట్రావెల్‌లో చూసుకున్నట్టయితే ఎయిర్ టికెట్, బస్ టికెట్, రైల్ టికెట్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యుటిలిటీలో చూసినట్టయితే భారత్ బిల్ పేమెంట్స్ కానివ్వండి, కలెక్షన్స్, డిజిటల్ వాలెట్ టాపప్, డిటిహెచ్, తర్వాత మొబైల్ రీఛార్జెస్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ గవర్నెన్స్ సర్వీస్ వచ్చేసి మనకు పాన్ కార్డ్ అనేటువంటిది ఇన్‌స్టాంట్‌గా తీసుకోవచ్చు. తర్వాత అకౌంట్ ఓపెనింగ్ అనేటువంటిది ఉంది. తర్వాత అమెజాన్ షాపింగ్ అనేటువంటిది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిజి గోల్డ్, ఐటీఆర్ ఫీల్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనే వాళ్ళకి సో మ్యూచువల్ అకౌంట్స్ ఇవ్వడానికి కూడా బాగుంది. అలాగే ఇన్సూరెన్స్‌లో చూసినట్టయితే జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత అదర్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకోవాలనే వాళ్ళకి కూడా మనకు ఇక్కడ నుండి వెహికల్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా రకాల సర్వీసెస్ అయితే మనకు పేవరల్ నుండి అందిస్తున్నారు కాబట్టి సో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ ఎవరికైనా మీకు కావాలనుకుంటే సో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. సో నాకు మొబైల్ నెంబర్ అనేటువంటిది 7286086712 నెంబర్కి మీకు నేను చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. ఉంటాను.